ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలోని ఆపరేషన్ కగారును కొనసాగించి నక్సలైట్లను ఏరివేయాలని ఓయూలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి నాయకుడు పృథ్వీ మాట్లాడుతూ దేశానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడవుల్లో తుపాకీ పట్టుకుని రక్తపాతాన్ని సృష్టిస్తున్న నక్సలైట్లకు ఈ దేశంలో ఉండే హక్కు లేదు. ఈ దేశం గాలి పీల్చే హక్కు లేదు. అర్బన్ నక్సలైట్లు కేవలం బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మెదడులలో విష బీజాలు నాటుతూ వారికి తుపాకులిచ్చి అడవులకు పంపుతూ వాళ్ల బిడ్డలను మాత్రం అమెరికాలకు, లండన్లకు పంపుతూ ఏసీల్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే పేద విద్యార్థులు మాత్రం గన్ను పట్టుకుని అడవుల్లోకి వెళ్లి సవాలుగా మారుతున్నారు. దానికి తోడు కొంతమంది పేద విద్యార్థులు పోలీస్ జాబ్లకు సెలెక్ట్ అయ్యి నక్సలైట్ల చేతుల్లో చనిపోతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కగార్ను కొనసాగించి దేశంలోని శాంతిని నెలకొల్పి నక్సలైట్లను పూర్తిగా అంతమొందించాలని కోరారు. నక్సలైట్ గుండాలారా ఏరివేయాలి, నరహంతక నక్సలైట్లను ఏరివేయాలి, కొనసాగించాలి. ఆపరేషన్ కగార్ను కొనసాగించాలి, ఏరివేయాలి. అర్బన్ నక్సలైట్లను ఏరివేయాలి, ప్రొఫెసర్ రూపంలో ఉన్న అర్బన్ నక్సలైట్లను ఏరివేయాలి, రక్షణ చేయాలి. విద్యా కమిషన్ సభ్యులను రక్షణ చేయాలి. ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ని కొనసాగించి నరహంతక నక్సలైట్లని ఏరివేయాలని చెప్పేసి ప్లకార్డులతోటి ప్రదర్శన చేయడం జరిగింది. ఈ యొక్క దేశంలో ఈ దేశానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు అడవుల్లో తుపాకులు పట్టుకుని రక్తపాతం సృష్టించినటువంటి నక్సలైట్లకి ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు. ఈ దేశం యొక్క గాలి పీల్చేటువంటి హక్కు లేదు. ఈరోజు కేవలం అర్బన్ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులని వాళ్ళ యొక్క మెదడుల విషబీజాలను నాటుతూ వాళ్ళు వచ్చి విశ్వవిద్యాలయాలకు చదువుకుందామని వస్తే వాళ్ళకి లేనిది ఉన్నది నూరిపోసి ఈరోజు తుపాకులు ఇచ్చి అడవులకు పంపుతూ, కానీ వాళ్ళ బిడ్డలేమో ఈరోజు అమెరికాలో, లండన్లో ఏసీలో చదువుకుంటూ రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే మాలాంటి పేద విద్యార్థులు మాత్రం ఈరోజు గన్ను పట్టుకొని అడవుల్లోకి వెళ్లి గ్రే హౌండ్స్ లో శవాలుగా మారుతా ఉన్నారు. చనిపోతుంది ఎవరంటే వాళ్ళ చేతిలో పేద మధ్యతరగతి విద్యార్థులు పుట్టకూటి కోసము పోలీస్ జాబు, ఈ దేశ సేవ చేయాలని చెప్పేసి ఉద్యోగం చేసినటువంటి నా యొక్క సోదరులు భారత సైనికులు వాళ్ళ చేతిలో చనిపోతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి, ఈ యొక్క ఆపరేషన్ కగారుని కొనసాగించి ఈ దేశంలో శాంతిని నెలకొల్పి ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నక్సలైట్లను నేర్వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.